జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య. నెల్లూరు జిల్లా యానాది మహానాడు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇక్కడ నేను గత 2-3 రోజులుగా చూస్తున్నాను. ఇతన్ని మధ్యాహ్నం పూట ఉంటాడు, మళ్ళీ సాయంత్రం ఇప్పుడు టైం వచ్చి అదే 7 అటు అవుతుంది, 7-7:30 టైం దాకా కూడా ఇతను ఇదే పొజిషన్లో డబ్బా చెయ్యి అట్టే ఊగుతూ ఉంటుంది. మీరు చూపిస్తాను చూడండి. అతన్ని చూశారు కదా, ఇదే విధంగా ఊపుతూ ఉంటున్నాడు. నేను గమనిస్తున్నాను. అది అడిగాను, ఇక్కడ తిరిగే వాళ్ళని అడిగితే ఈయన గురించి చెప్పారు. ఈయనతో అదే మాట్లాడే చెయ్యాలి అంటే ఇక్కడ ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. చూసి మాట్లాడదాం. నా బండి సైడ్ పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇదో అక్కడ కూర్చొని ఉన్నాడు, చూడండి చూపిస్తాను. ఇదే పొజిషన్లో చెయ్యి అట్టే ఊపుకుంటూ ఉంటాడు. పాప ఆయన అడిగి చూద్దాం ఈ విషయం. పెద్దనా కాదే, ఉదయం పోయేటప్పుడు ఉంటావు మామూలుగా. ఇప్పుడు టైం ఎంత అయింది? దోమలు కరుస్తూ ఉంటావు కదా, ఈ టైం దాకా ఏందా మరి? ఎక్కడికి పోయినారు మీ వాళ్ళ? ఏం పనికి పోతారు? పాచి పని చేస్తారా మీ వాళ్ళు? మీ భార్య పిల్లకాయలు ఎంతమంది నీకు? ముగ్గురా? ముగ్గురు ఆడపిల్లకాయలా మగ పిల్లకాయలా? ముగ్గురు ఆడపిల్లకాయలేనా? కాదా ఇప్పుడు ఇదో 20 రూపాయలు వేస్తా, డబ్బులు వేస్తాను. డబ్బులు వేసాను దాంట్లో. పోతే నీ పేరు ఏం పేరు? పాపయ్య. ఇంటి పేరు? సాతాను పాపయ్య. తాతాని పాపయ్య. సాతాను పాపయ్య. మీ భార్య పేరు? సాతాను రత్నమ్మ. మీ పిల్లల పేర్లు? సంచమ్మ. పెద్ద అమ్మాయా? చిన్న అమ్మాయి? గంగోత్రి. ఇంకొక అమ్మాయి? పల్లవి. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తుండ్రయ్యా. చదువుకుంటున్నారు కదా? చదువుకుంటుండ్రయ్యా. ఈ బళ్ళేనయ్యా. ఇప్పుడు నేను చెప్పా, ఇప్పుడు టైం ఇంత అయింది కదా, ఇదే పొజిషన్లో డబ్బా ఊపుకుంటా ఉంటావు. చెయ్యి నొప్పి పుట్టట్లా నీకా? ఈ చెయ్యి నొప్పి పుడితే ఈ చెయ్యి మార్చుకుంటావు. ఇప్పుడు వాళ్ళు వచ్చి తీసుకోపోతే కానీ నీ ఇంటికి పోవు. ఏమి నడవలేవా? కాళ్ళు నొప్పులు, కాళ్ళు చేసి పడిపోతా ఉంటాయి. ఒక మనిషి అలా పట్టుకుపోవాలా? నడుస్తా ఒక మనిషి పట్టుకోవాలా? నడుస్తా కానీ ఒక మనిషి పట్టుకోపోవాలి. ఇప్పుడు ఈ టైం దాకా ఏం పాసి పనులు చేస్తుంటారా? వాళ్ళు రావచ్చు కదా. ఈ టైం దాకా వాళ్ళు చేస్తా ఉంటారు. 2 ఇండ్లు చేస్తారు. వాళ్ళు ఏంటి వాళ్ళు చేసేవాళ్ళు? రెడ్లు అయ్యేవాళ్ళ. రెడ్లా? అవును, ఈ పరిస్థితుల్లో ఉంటావని తెలుసు కదా వాళ్ళకి. రాత్రి 7-8 గంటల దాకా. అవును, వాళ్ళు పెందలకాడిని పంపించి అలా తెలియదు వాళ్ళకి. పంపించేస్తారు వాళ్ళు. నీళ్ళు పోసుకుంటారయ్యాడు ఒకటే పైగా. అప్పుడు తీసుకుపోతారయ్యా. మీ ఇల్లు ఎక్కడి నుంచి ఎంత దూరం? ఎక్కడైనా దగ్గరేనయ్యా. ఏ ఊరు పేరు? నీలగిరి సంఘం అయ్యా. ఏదా? నీలగిరి సంఘం. నీలగిరి సంఘం. సరే, ఈ సాయంత్రానికి డబ్బులు ఎంత వస్తుంది లెక్కేసి చూస్తున్నారా? నాకు వచ్చేది 150 వస్తాయ్యా. ఎంత వస్తుందా? 150 వస్తాయ్యా. రోజుకి ఎంత వస్తుందా నిజం చెప్పు? సాయంత్రంకి 150 వస్తుంది. 150 రూపాయలకి నువ్వు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8-9 గంటల దాకా మధ్యాహ్నం దాకా వస్తున్నాయ్యా. మళ్ళీ ఇప్పుడు నేను చూస్తున్నా, నేను అటు ఇటు పోయేటప్పుడు చూస్తున్నాను నిన్ను. నేను 150 రూపాయల కోసం నేను రోజు నీకు 150 రూపాయలు ఇస్తా. అర్థమైందా? ఇది ఆపేసుకుంటావా? సరేనయ్యా. ఆపేసుకొని ఇంటికాడ ఉంటావా? నిజం చెప్పు. సరే, రేపు వచ్చి మీ వాళ్ళతో నేను మాట్లాడతాను. అర్థమైందా?
సరే అయితే ఆ, ఓకే. ఇది ఆ డబ్బులు ఏదో నేను ఇస్తాగానే ఆ. నువ్వు ఇక్కడ కూర్చోవడం ఆపేసుకో. ఇప్పుడు ఇటు చూడు చీకటి ఏమన్నా ఉందా, చెట్లు పాములు. ఇటు చూడు ఎంత చీకటిగా ఉందో. రోడ్డు మెయిన్ రోడ్డు. ఇటు చూస్తే మెయిన్ రోడ్డు. ఎవరు ఇక్కడ నీకు ఇక్కడ ఏముంది ఇక్కడ? ఇటు చూస్తే మెయిన్ రోడ్డు అయిపోయి, ఇటు చూస్తే చెట్లు. ఇది చూడు, చూడండి గాయస్, చూడండి ఎంత చీకటిగా ఉందో. ఏమన్నా పాములు గీములు వచ్చినా కానీ దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇతను. ఇదే ఆర్థిక పరిస్థితులు అనమాట. యానాది బ్రతుకులు ఈ విధంగా తయారై ఉన్నాయి. వీళ్ళకి పరిష్కారం చేయడానికే మేము యానాది మహానాడు నెల్లూరు జిల్లా తరఫున సుడిగాలి పర్యటన చేయడం జరుగుతుంది. సరే పెద్దయినా, అయ్యా ఒకవేళ ఇప్పుడు నేను తీసుకుపోయి ఇంటికాడ ఇడిచిపెడితే వెళ్తావా? మా వాళ్ళు వస్తున్న పోతున్నాయ్యా. మీ వాళ్ళు వస్తేనే పోతావా? అవునయ్యా. సరే ఈ రోజే లాస్ట్ అనేది అర్థమైందా? రేపు మళ్ళీ ఇక్కడ కనపడకూడదు. నేను రేపు పొద్దున వచ్చి మాట్లాడతా, సరేనా? సరేనయ్యా. ఓకేనా? అయినయ్యా. ఓకే. చూసారా గాయస్, ఇదో ఇదే విధంగా పాపం ఆయన ఉదయం పోయేటప్పుడు చూస్తూ పోతూ ఉంటాం, వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాం. సర్లే అని చెప్పి ఈరోజు అతన్ని చూడలేకపోయాం అనమాట. రాత్రి 7-8 గంటల దాకా కూడా ఈ టైంలో అంటే వాళ్ళు పాసి పనికి వెళ్తున్నారంట. వాళ్ళు వచ్చిన దాకా పాపం అతను అక్కడే చేయి మార్చుకున్నట్ట ఒప్పుతూ ఉంటున్నాడు. రోజుకి 150 రూపాయలు వస్తుందంట పాపం. చూడు ఎంత ఇది. చూడండి యానాది బతుకులు ఎంత దిగజారిపోయిన బతుకులు బతుకుతున్నారు. ఇందుకోసం యానాది మహానాడు ఈ చేస్తూ ఉండేది. వీళ్ళందరినీ కొంచెం జిల్లాల వారిగా మండలాల వారిగా తిరగతా ఇటు వాళ్ళని కొంచెం పరీక్షించి చేయబోతుంది.